మధురము యేసుని నామ సుధా. బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. యేసుని నామ సుధా నాధుని దివ్య కథా. యేసుని నామ సుధా నాధుని దివ్య కథా. గ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా. గ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా. గ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా. బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. ఆదిని పరమపిత సృష్టిని చేయునిడా. ఆదిని పరమపిత సృష్టిని చేయునిడా. ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయ గదా. 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 సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై. సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై. తన ఘన వాక్కుచే బ్రహ్మాండపు నిర్వాహకుడై. 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 భువనములన్నిటికాధారము తానాయ గదా. భువనములన్నిటికాధారము తానాయ గదా. నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు సదా. నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు సదా. బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. పాపుల కోసం ప్రాణమిచ్చిన దేవుడు తన కొరకు జీవించు వారి కొరకు అనేక అద్భుత క్రియలు చేస్తాడు. అలాగే ఆయన తన కోసం ఎంచుకున్న మనుష్యుల విషయంలో కూడా అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇలాంటి సంఘటనలే జరిగాయి పాస్టర్ వి సత్యనారాయణ గారి జీవితంలో. పాస్టర్ సత్యనారాయణ గారు హిందూ కుటుంబంలో జన్మించారు. విగ్రహారాధన చేసేవారు. యేసుక్రీస్తుని గురించి ఆయనకు పూర్తిగా తెలియదు. విశాఖపట్నంలో నావల్ డాక్యార్డ్లో టెక్నీషియన్గా ఉద్యోగం చేసేవారు. ఆయనకు 1977లో వివాహం జరిగింది. పుట్టి నుంచి కూడా నేను హైందవ అండి. మరి అంతవరకు కూడా యేసుప్రభు నాకు ఏమాత్రం తెలియదు. 1977 సంవత్సరంలో విశాఖపట్నం రావడం జరుగుతుంది. నెవల్ డాక్యార్డ్లో నేను జాబ్ చేయడానికి దేవుడు పంపించారు. నెవల్ డాక్ జాబ్ చేస్తుండగా నాకు వివాహం జరిగింది. దేవుని ప్రణాళికలో భాగమై ఉన్న వారిని ఆయన అనేక క్రియల ద్వారా తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ విధంగా పాస్టర్ వి సత్యనారాయణ గారి విషయంలోనూ జరిగింది. వారికి అబ్బాయి పుట్టిన 4 సంవత్సరాల పాటు మాటలు రాలేదు, నడవడం లేదు. దీంతో ఎంతో వేదన చెందిన పాస్టర్ గారు ఆ బాబును అనేక హాస్పిటల్స్కు తిప్పారు. ఎంతో మంది డాక్టర్స్ వద్ద చూపించారు. కానీ ఆ బాబుకు నయం కాలేదు. ఆ సమయంలోనే ఓ క్రైస్తవుని ఇంటికి వెళ్లారు. వారి ఇంట్లో యేసు శిలువ కింద రాసి ఉన్న కొటేషన్ ఆయనను ఎంతగానో ఆకర్షించింది. ఆ శిలువ కింద నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని ఉన్న ఆ అక్షరాలే ఆయనకు దేవుణ్ణి పరిచయం చేశాయి. మొట్టమొదటి నాకు కుమారుడు జన్మించాడు. కుమారుడు జన్మించిన తర్వాత మరి కుమారుడు మరి ఇంచుమించుగా 4 సంవత్సరాలు అవుతుంది. కానీ 4 సంవత్సరాలు కూడా మరి కుమారుడికి మరి నడక లేదు, మాట లేదు. అప్పటికే నేను నా ఉన్నటువంటి దేవుళ్ళని అందరినీ కూడా మరి పూజించాము. డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకెళ్ళి కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఒకసారి ఒక సాక్ష్యం ఏమిటంటే మరి యేసుప్రభు నిజమైన దేవుడు అండి. యేసుప్రభు ద్వారా మీ అబ్బాయికి స్వస్థత వస్తుందని చేసి చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఏకీపించి మరి మొట్టమొదటి కూడా యేసుప్రభుని మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఆ కొటేషన్ చూసిన తర్వాత అక్కడున్న ఓ సిస్టర్ను యేసును గురించి అడిగారు. అప్పుడు ఆ సిస్టర్ పాపులను రక్షించడానికి వచ్చిన యేసును గురించి చెప్పినది.
అంతేకాక ఆయన ఎంతోమంది రోగులను స్వస్థతపరిచాడని సువార్తను చెప్పింది. అయితే యేసు ద్వారా వారి అబ్బాయి స్వస్థపడితే తాను కూడా యేసుని నమ్ముతానన్నారు సత్యనారాయణ గారు. అద్భుత క్రియలు చేయు యేసుని నమ్మిన ఆ సహోదరి వాళ్ళ చర్చిలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు తీసుకువెళ్ళింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎంతో భారంగా ప్రభువును ప్రార్థించారు. తర్వాత ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళగానే ఎంతో ఆశ్చర్యపోయారు. వారి బాబు లేచి నడవడం ప్రారంభించాడు. అది యాక్చువల్గా మరి తెల్లవారితే మరి మాకు శివుడిని ఆరాధించాలి, శివుని పూజించేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నా వెంటనే ఆయన విగ్రహాలను విడిచిపెట్టి ప్రభుని ఆగ్రహించాం. అతిథిగా మరి ఆ సంఘం అంతా కూడా నా కుమారుడు గురించి మరి ప్రార్థన చేసినప్పుడు మరి కుమారుడు మరి నాకు ఆ సంఘం అంతా ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు కుమారుడు నడవడం మొదలుపెట్టాడండి. అప్పటి నుంచి దేవుని నమ్మడంతో పాటు ఆయనలో ఉన్న ఎన్నో చెడు వ్యసనాలను కూడా విడిచిపెట్టారు. తర్వాత 1993లో బాప్తిస్మం తీసుకుని యేసు నామములో రక్షణ పొందారు. ఆ విధంగా ఓసారి విశాఖపట్నంలో 1995 సంవత్సరంలో జరిగిన ఓఫిర్ గారి మీటింగ్స్కు హాజరయ్యారు. దైవజనులు ఓఫిర్ గారి వాక్య సందేశానికి ఆయన ఎంతో ముగ్ధుడయ్యారు. అప్పటి వరకు ఆయనలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయి ఎంతో ఆనందించారు. తర్వాత ఓఫిర్ గారి గ్రంథాలు చదివి మరింత ఆశీర్వదింపబడ్డారు. నేను దేని గురించి అయితే అన్వేషించిన దానికి ప్రతిఫలంగా జవాబు ఏదైతే ఉంటుందో అది దైవజనులు ఓఫిర్ గారు మొట్టమొదటి కనుగొనడం జరిగింది. 1995లో మరి నవంబర్ మాసం విశాఖపట్నం సుబ్రహ్మణ్యం మీటింగ్ జరుగుతుండగా దైవజనులు ఓఫిర్ గారు యొక్క మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక అంశం నాకు కనిపించింది. ఏంటంటే సార్వత్రిక సంఘంలో సిద్ధాంతం ఏమో తొలగించింది ఈ యొక్క కడవరకలు దేవుని చేతి ఎన్నుకోని ప్రవక్త అన్నమాట అక్కడ చూడడం జరిగింది. అంటే సిద్ధాంతంలో ఒక అయ్యం ఉంది, అయ్యము తొలగించే దేవుని చేతి ఎన్నుకోని ప్రవక్త అని ఎప్పుడైతే తెలుసుకున్నాను. 1996వ సంవత్సరంలో ప్రజలందరికీ దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచేలా ఉన్న ఓఫిర్ గారి గ్రంథాలు ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉద్దేశంతో విశాఖపట్నంలో ఓఫిర్ పబ్లికేషన్స్ బ్రాంచ్ని ప్రారంభించారు. ఆ విధంగా అనేకులకు ఓఫిర్ గారి సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. తర్వాత 2002 సంవత్సరంలో ఓఫిర్ గారి ద్వారా హస్తనిక్షేపణం తీసుకుని ఆటోనగర్లో సంఘాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో మరి అనుకోని రీతిలో మరి ఇక్కడ ఓఫిర్ మినిస్ట్రీ తరఫు నుంచి మొట్టమొదటి అగాపే సువార్త సంఘం ఆటోనగర్ ప్రారంభించడం జరిగింది. ఆ మొట్టమొదటికుండా ఒక్క సంఘం ప్రారంభించిన సంఘం ఉంది. అంచెలంచెలుగా దేవుడు దీన్ని ఆశీర్వదించి 50 సంఘాలకు ఇప్పుడు 50 మంది సేవకులు ఇక్కడ తయారు చేయడం జరిగింది. 100 సంఘాలు పైగానే ఇక్కడ ఓఫిర్ మినిస్ట్రీ తరఫు నుంచి సంఘాలు ఏర్పడ్డాయి. ఇలా దేవుని సేవతో పాటు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. హాస్పిటల్స్లో ఉన్న రోగులకు పళ్ళు, బ్రెడ్ పంచుతున్నారు. వృద్ధులకు, విధవరాండ్రకు సహాయం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ విధంగా దేవుని సేవతో పాటు సంఘ సేవలోనూ తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నారు పాస్టర్ వి సత్యనారాయణ గారు. మా జీవితం అంతా మరి దేవుని దయ వల్ల ఎంతో మరి వందనీకంగానే మేము దేవుని దయ వల్ల పెరిగాము. అయితే మరి చిన్నప్పటి నుంచి మాకు కూడా కొన్ని ఆటుపోట్లు అన్నీ వచ్చాయి. వాటిని అన్నిటినీ ఎదుర్కోగలిగే ధైర్యం మాకు దేవుడిచ్చారు. ఆ ధైర్యం కూడా మాకు నేర్పింది మా తండ్రి గారే. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో ఉండడం వల్ల మరి మంచి జీవితంలో ఇప్పుడు మేము ఉన్నామని మేము ఇప్పుడు కూడా అనుకుంటాం. మంచి భర్తలను పొందుకున్నాం మేము. అలాగే మరి మా తండ్రి గారు అయితే ఎప్పుడు సత్యాన్వేషకుల్లోనే ఉండాలని ఆశించేవారు. అస్సలామలైకుం, నమస్తే, సుప్రభాతం, ప్రైజ్ ద లార్డ్, జై భారత్. మీకందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈ సుప్రభాత వేళ మీరందరూ కూడా దైవ దర్శనం పొంది, దైవ సాక్షాత్కారం పొంది మీ హృదయాన్ని, మీ శరీరాన్ని దేవాలయంగా మలుచుకొని ధన్యులు కావాలని ఆశీర్వదిస్తూ దైవోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, ప్రారంభ వచనమే చదువుతున్నాను, చిత్తగించండి. అహశ్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వేరోషు ఏలెను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభువును నమ్మకపోయినా నాకు అత్యంత ప్రియులారా, మీరు భారతీయులు గనుక యేసు ఆరాధకులు కాకపోయినా మీరు నాకు ప్రియులే సుమా.
నాకు అత్యంత ప్రియ మిత్రులారా, చాలామందికి తెలియని విషయం, బైబిల్ గ్రంథములో హిందూ దేశము పేరు వ్రాయబడి ఉన్నది. చాలామందికి తెలియదు. ఇది ఎక్కడిదో బైబిల్ వేరే దేశము వాళ్ళ మ్లేచ్చుల గ్రంథము, పాశ్చాత్యుల గ్రంథము. మన హిందూ దేశము కర్మభూమి, వేదభూమి, రత్నగర్భ. మన హిందూ దేశము ప్రపంచ దేశములన్నిటికంటే నీతి సూత్రాల విషయములో, దైవాన్వేషణ విషయంలో అగ్రగామి. గనుక మనకు ఆ బైబిల్ గ్రంథానికి ఏమీ సంబంధం లేదు. మనకు అసలు బైబిల్ అవసరమే లేదు. మనకు బైబిల్కు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అని చాలామంది భారతీయులు భావిస్తూ ఉన్నారు. అది వారి అమాయకత్వమే తప్ప అది వాస్తవ ధోరణి కాదు. బైబిల్ గ్రంథంలో మన భారతదేశపు నామము వ్రాయబడి ఉన్నది. పైపెచ్చు అది హిందూ దేశము అని వ్రాయబడి ఉంది. హిందూ అనే పదము ఒక మతము యొక్క పేరు కాదు, అది దేశము యొక్క పేరు. సంస్కృత భాషకు, పార్సీ భాషకు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. సంస్కృతంలో సకారము, పార్సీ భాషలో కొన్ని అరబిక్ సాంప్రదాయాలను బట్టి ఉర్దూలో కూడా కొన్నిసార్లు హకారం అయిపోతుంది. సంస్కృతంలో స అనే అక్షరం ఇతర భాషల్లో, మధ్యప్రాచ్యపు భాషల్లో హకారం అయిపోతుంది. ఉదాహరణకు వారము, 7 రోజుల కాలాన్ని వారం అంట వచ్చ తెలుగులో. ఆ వారాన్ని సంస్కృతంలో సప్తాహము అంటారు. సప్తాహము. ఈ సప్తాహము అనే మాట ఉర్దూలో హఫ్తా అయింది. సప్తా హఫ్తా. సకారము హకారమైంది. అదే సూత్రమును బట్టి, ఆ భాషా సూత్రమును, భాషా న్యాయమును బట్టి సింధు అనే పదం హిందూగా కాలక్రమేణా పరిణామం చెందింది. వాస్తవానికి క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు ప్రథమ మానవుడైన ఆదాము, అతని భార్య హవ్వ యొక్క సంతతి, ఆది దంపతులైన ఆదాము హవ్వల యొక్క సంతతి బాబెలు గోపురము దగ్గర దేవుని జోక్యము చేత భాషల తారుమారు జరిగినందుచేత ఒకరి భాష ఒకరికి అర్థం కాక అనేక దిశలకు మానవ జాతి చీలిపోయి, చిట్లిపోయి, చిన్నాభిన్నమైపోయి, చెదరిపోయింది. అప్పుడు ఏర్పడ్డాయి ప్రథమ మానవ నాగరికతలు. సింధులోయ నాగరికత క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటిది. మెసొపొటేమియా నాగరికత క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటిది. ఈజిప్షియన్ పిరమిడ్ నాగరికత క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటిదే. సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి మాయన్ నాగరికత కూడా 3000 ఏళ్ల క్రితము నాటిది. ఇలాగూ సకల ప్రాచీన నాగరికతలన్నీ కూడా క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటివే. అత్యంత ప్రాచీనమైన నాగరికతలలో సింధులోయ నాగరికత ఒకటి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మానవ జాతి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రారంభ దశలో బ్రతకాలంటే జీవనాధారము నీరే గనుక ఎక్కడెక్కడ నదులు ప్రవహిస్తున్నాయో అక్కడ వచ్చి ఆది మానవులు అంటే ఏదో ఆటవికులని ఊహించుకోకండి. మీలాగా నాలాగా పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన మానవులే వాళ్ళు. మొట్టమొదటి మనుష్య జాతులు అన్నమాట వాళ్ళు. ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో స్థిర నివాసము, ఆవాసము ఏర్పాటు చేసుకున్నారు. అందుకే యూఫ్రటీసు నది ఒడ్డున, అలాగే మెసొపొటేమియాలో, ఇక్కడ ఉత్తర భారతదేశములో ఉన్నటువంటి 5 నదులు ఉన్నటువంటి ప్రాంతము. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారతదేశమే కదా. పంజాబు, పాకిస్తాన్ ప్రాంతాల్లో అక్కడ సింధు నది ఉండేది. ఆ సింధు నది ఒడ్డున ఒక నాగరికత వెలిసింది. నైలు నది ఒడ్డున ఇంకొక నాగరికత వెలిసింది. అదేమో ఈజిప్షియన్ నాగరికత. అన్నం ఉన్నా లేకపోయినా నీళ్లు కావాలి.
కాబట్టి నీళ్లు దొరికే చోట ఆదిమ మానవ జాతులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నగరాలు కట్టుకున్నారు. అలా నాగరికత అంటే నగరములో నివాసం ఉండే సాంప్రదాయాన్ని నాగరికత అంటారు. నగరము నుండి వచ్చిన మాట నాగరికత. అలాగూ ప్రథమ మానవ నాగరికతలు వర్ధిల్లినై. అందులో ఒకటి సింధులోయ నాగరికత. ఆ సింధు దేశం అనే మాట రాను రాను కాలక్రమేపీ హిందూ దేశం అయింది. ఆ హిందూ దేశము అనే మాట క్రీస్తుకు పూర్వము 500 ఏళ్ల క్రితము వ్రాయబడిన ఎస్తేరు గ్రంథములో ప్రస్తావించబడింది. ప్రియమిత్రులారా, ఒక రాజున్నాడట. అతని పేరు అహశ్వేరోషు. పారసీకమాదీయ రాజ్య చక్రవర్తి. ఆయన 127 సంస్థానాలు పరిపాలించాడు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అన్నాడు. కనుక బైబిల్లో ఉన్న సందేశానికి, చరిత్రకి దేశాల ఎల్లలు లేవు, జాతుల ఎల్లలు లేవు, భాషల ఎల్లలు లేవు, కులాల ఎల్లలు అసలే లేవు. ప్రియులారా, ఇది సార్వత్రిక చరిత్ర, సర్వభూగోళ చరిత్ర, భూలోక చరిత్ర, మానవ జాతి అంతటి చరిత్ర. బైబిల్ గ్రంథంలో ఉన్న పిలుపులు గమనించండి. మత్తయి సువార్త 11:28 యేసునాథుడు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నాడు. సమస్త జనులారా అన్నాడు. అలాగే 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అన్నాడు. 49వ కీర్తనలో మళ్ళీ సర్వజనులారా అని పిలిచాడు. సర్వజనులారా, సర్వజనులారా. అలాగే 100వ కీర్తన చూడండి, ప్రారంభ వచనము సమస్త దేశములారా అన్నాడు. సర్వజనులారా, సమస్త దేశములారా. 50వ కీర్తన అయితే అద్భుతంగా పలుకుతోంది. మొదటి వచనంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చూసారా ఎంత విశాలమైన పిలుపో బైబిల్ గ్రంథంలో ధ్వనిస్తున్నది. బైబిల్ గ్రంథమును ఎందుకు ఇంతగా అవమానిస్తున్నారో, ఎందుకు ఇంత కించపరుస్తున్నారో గోచరము కాని విషయం. హృదయములో కరడుగట్టిన ద్వేషము పెట్టుకొని బైబిల్ను తృణీకరిస్తున్నారు. ఇది శిక్షార్హమైన నేరము సుమా, దేవదేవుని ఎదుట జాగ్రత్త. న్యాయంగా మాట్లాడండి. సమస్త దేశములారా, సర్వజనులారా, భూదిగంతముల నివాసులారా. 45వ కీర్తన, 47వ కీర్తన, 49వ కీర్తన, 50వ కీర్తన, 100వ కీర్తన, ఇన్ని వచనాలు ఇస్తున్నటువంటి పిలుపును పురస్కరించుకొని, క్రోడీకరించుకొని, అన్నిటినీ కలబోసి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో చెప్పాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు